TG5 న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే అధికారాన్ని కోల్పోయిన తర్వాత తెలంగాణ రాజకీయాల్లో కేటీఆర్, హరీష్ రావు ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి వారిపై నేరుగా సంచలన ఆరోపణలు చేశారు. ఎల్ఎన్టీ ప్రాజెక్టు, మద్యం టెండర్ల అంశాలపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. అధికారంలో లేని సమయంలో కూడా ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేయడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించకుండా అపనిందలు మోపడం తప్పని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల తీర్పును అంగీకరించడం ప్రతి నేతకు బాధ్యత అని, ఆ బాధ్యతను మరిచి వాగ్దాడితో మాత్రమే నిలబడాలని చూసే నేతలకు రాష్ట్ర ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని అన్నారు. ఈ రోజు ముఖ్యంగా కేటీఆర్ వచ్చి ఏదైతే కీలకమైనటువంటి నిర్ణయాన్ని అశ్రద్ధతో వ్యవహారం చేసిరని ఎల్ఎన్టీకి సంబంధించినటువంటి మెట్రో విషయంలో కేటీఆర్ మాట్లాడతాడు. హరీష్ రావు ఏమో లిక్కర్ కి యూరియాకు లింక్ పెట్టి రాష్ట్రంలో ఎక్సైజ్ పన్నుల విషయంలో ఏదో మాట్లాడుకుంటూ వస్తుంది. ఎక్సైజ్ మన వైన్ షాప్ టెండర్ల విషయం. సో నేను ఏమంటున్నా అంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటి ఉంది. 2010లో మెట్రోని ఎప్పుడైతే ప్రారంభించాలనుకుర్రో మెట్రోని ఒక ఐడియా తీసుకొచ్చింది 2010లో జయపాల్ రెడ్డి గారు హయాంలో అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ గా ఉన్నారు. అప్పుడు ఢిల్లీ తర్వాత హైదరాబాదే డిస్టెన్స్ వైజ్ సెకండ్ పొజిషన్ లో ఉండే అప్రూవల్స్. సరే 2017లో మనం మెట్రో తెచ్చుకున్నాం. కోవిడ్ కారణాలు, చాలా కారణాలు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ రియల్ ఎస్టేట్ కి సంబంధించి కమర్షియలైజ్ ప్రాపర్టీస్ కట్టుకోవడానికి ఎల్ఎన్టీకి ఇస్తే వాళ్ళు విఫలమైపోయారు, వాళ్ళు కట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఫేజ్ 2 ని స్టార్ట్ చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 10 సార్లు ఖట్టర్ గారిని కలిస్తే ఖట్టర్ గారు అందరూ ఓకే. ఎవరు ఖట్టర్ గారు అంటే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్, సెంట్రల్ గవర్నమెంట్. కాకపోతే ఎల్ఎన్టీ వాళ్లకు మీరు ఫేజ్ 2 స్టేట్ గవర్నమెంట్ కడితే ఈ రెవెన్యూ షేరింగ్ లా అండర్స్టాండింగ్ కుదురుతలేదన్న విషయంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఆఫ్ ద వే పోయి ఎల్ఎన్టీని కూర్చోబెట్టి మరి మీరిట్లా మీకున్న ఇబ్బందులతోటి మీరు ఫేజ్ 2 ని కనుక డెవలప్ చేయకుండా ప్రయత్నం చేస్తే రాష్ట్రం నష్టపోతుందన్న ఉద్దేశంతో ఎల్ఎన్టీ వారితో చర్చలు జరిపి వారిని సానుకూలంగా వారు రాష్ట్రానికే ఫేజ్ 1, ఫేజ్ 2 రెండు చేసుకునే విధంగా ఒప్పుకునే విధంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ప్రయత్నం ఫలించింది. గతంలో వీళ్ళు ఏం చేయకుండా ఇటు అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ కేవలం కాళేశ్వరం మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ కనుక హైదరాబాద్ మీద పెట్టుంటే ఫేజ్ 2 అయ్యేది, RRR అయ్యేది, ఇంకా ఎన్నో పనులు అయిపోయాయి హైదరాబాద్ లో. కానీ వాళ్ళకి ఏంది కమిషన్ల కోసం అని చెప్పి కకృతి పడి ఉన్న డబ్బులన్నీ కాళేశ్వరంలో పెట్టినటువంటి పరిస్థితి వాళ్ళకి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నగరంలో ఏదైనా మంచి కార్యక్రమం చేసి మూసి ప్రక్షాళన చేసినా, RRR చేసినా, మెట్రో చేసినా, ఏదైతే హైదరాబాద్ లో ఎక్కువ సీట్లు వచ్చిన బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుద్దన్న ఉద్దేశంలో విష ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుండ్రు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితులు మెట్రో ఫేజ్ 2 చేయాలి, మూసీ ప్రక్షాళన చేయాలి, RRR చేయాలి కాబట్టి అవుట్ ఆఫ్ ద వే పోయి చేస్తుంది. ఆల్రెడీ చెడు ప్రచారం చేసుకుంటూ మెట్రోకి ఇచ్చినటువంటి ఆస్తులను వాళ్ళు ఏది కమర్షియల్ కట్టలేని ప్రాపర్టీస్ విషయంలో కూడా ఏదో జరుగుతుందని, వీటన్నిటిని దగ్గరోళ్ళకి ఇచ్చి వాళ్లకు ఈ ఆస్తులన్నీ అంటగడతారని ముఖ్యమంత్రి గారు ఒక స్కెచ్ చేసిండని తప్పుడు ప్రచారం చేసింది. ముఖ్యమంత్రి గారికి ఒకే ఒక ఆలోచన, మెట్రో ఫేజ్ 2 ని ఎట్టి పరిస్థితిలో మన ప్రజలకు అందించి హైదరాబాద్ నగరాన్ని ఒక మంచి నగరంగా, ప్రపంచంలో ఖ్యాతి గడించే నగరంగా తయారు చేయాలన్న ఉద్దేశంతో బీసీల రిజర్వేషన్ల అంశం మరోసారి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బలహీన వర్గాల నోటికాడి ముద్దలాక్కోవడం ఎవరికీ తగదని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేస్తామని స్పష్టం చేశారు. కేంద్రం మరియు ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టించినా ప్రభుత్వం వెనకడుగు వేయదని ధృవీకరించారు. 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరూ వ్యతిరేకించలేదని, బీసీలకు హక్కుగా లభించే రిజర్వేషన్లను ఇవ్వడంలో రాజ్యాంగపరమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవని వివరించారు. రాష్ట్రంలో సమాజంలోని ప్రతి వర్గానికి న్యాయం చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నామని అన్నారు. వ్యతిరేకించలే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు. మా హక్కు కోసం మేము ఏదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి నేను కోర్టులకు ఎదులొద్దనను, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్ జరుగుతుంది. కొత్త కాదు, ఎవరి హక్కును గుంజుకుంటున్నది కాదు. కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల మంత్రిగా, ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జనులు ఎట్లా కొట్లాడుకున్నారో ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క 42% రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. బలహీన వర్గాల మేధావులు ఇది ఇవాళ రాజకీయ రిజర్వేషన్లే కాదు, విద్యా ఉపాధిలో కూడా వస్తుంది. బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు
కాంగ్రెస్ అంటేనే సామాజిక న్యాయానికి ఛాంపియన్. ప్రభుత్వం మీ పక్షాన ఉంది, ప్రభుత్వం ఆలోచన మీ పక్షాన ఉంది. దాని ప్రకారంగా జీవోలు వచ్చినాయి, చట్టాలు చేయబడ్డాయి. వాటిని కాపాడుకునే ప్రయత్నంలో ఎవరికి ఎంత శక్తి ఉంటే వారంతతోటి ఈ 42% తెలంగాణ ఆర్థిక వ్యవస్థను భవిష్యత్తులో ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రణాళికలు సిద్దమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం 2034 నాటికి $1 ట్రిలియన్ ఎకానమీగా, 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. ఇందుకోసం యువతలో నైపుణ్యాలను పెంపొందించడం అత్యంత అవసరమని ఆయన తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు ఆధునిక సాంకేతిక నైపుణ్యాలను పొందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో టాటా టెక్నాలజీతో చర్చలు జరిపామని, త్వరలో ప్రత్యేక ప్రాజెక్టులు అమలు చేయనున్నామని పేర్కొన్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఈనాడు దేశంలో 2.5% జనాభా ఉన్న మనము 5% జీడిపిని ఇస్తున్నాం ఈ దేశానికి. రాబోయే రోజుల్లో ఈ 5%ని 10%కి పెంచే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలని, ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలి అంటే చదువుతో పాటు ఈ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పించాలి అనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే టాటా సంస్థతో MOU చేసి పోయిన సంవత్సరం సరిగ్గా ఇదే సమయంలో ఇదే మల్లెపల్లిలో ఇక్కడనే 4 ATCల కోసం పునాది రాయి వేసుకోవడం జరిగింది. ఆ రోజు కొంతమంది విమర్శించారు, ఇది పునాది రాళ్లలాగానే మిగిలిపోతాయని. ఆనాడు నేను చెప్పిన తెలంగాణ రాష్ట్రంలో లేదా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మొట్టమొదట 1956లో ITIలను ప్రారంభించడం జరిగింది. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిది 1956లో ప్రారంభించారు. ఆ తర్వాత కాలక్రమేణా తెలంగాణ రాష్ట్రంలో 65 ITIలుగా ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. ఒకప్పుడు ఐటీఐలో చదువుకున్న వాళ్ళకు, శిక్షణ పొందిన వాళ్ళకు కొంతమేరకు ఉద్యోగాలు వచ్చేవి. కాలక్రమేణా అక్కడ నేర్పిస్తున్న సాంకేతిక నైపుణ్యానికి మూసీ నది వరదలపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో మూసీ ప్రక్షాళనకు వ్యతిరేకంగా కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు ఒకరోజు నిద్రపోయారని గుర్తు చేశారు. అంబర్పేట నియోజకవర్గం ప్రజలు ఎన్నోసార్లు కిషన్ రెడ్డిని గెలిపించారు, కానీ ఇప్పుడు వరద సమస్య వచ్చినప్పుడు ఆయనే కనిపించడం లేదని అన్నారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో నేతలు మౌనం వహించడం బాధాకరమని మండిపడ్డారు. వరద ముప్పును తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పుడు వచ్చి నిద్ర చేస్తేనే నేతలకు ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. హైడ్రాని తీసుకొని వచ్చి దాన్ని అక్కడ ప్రజలతోటి మాట్లాడి ఈ సమస్య రాకుండా, వర్షాకాలం వస్తే ఎక్కువ వర్షం పడితే ఇటువంటి సమస్య లేవనెత్తుతుంది కాబట్టి ఇటువంటి సమస్య రాకుండా ప్రయత్నం చేసిన సందర్భాలలో ఆ రోజు మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఎక్కడైతే ఇప్పుడు వరద వచ్చిందో ఈ వరద వచ్చిన ఇదే కృష్ణానగర్కి, అదేవిధంగా దుర్గా నగర్కి మధ్యలో ఉన్న లంకలో వారు ఆ రోజు వెళ్ళి పడుకోవడం జరిగింది. రామచంద్రరావు గారు మరొక దిక్కు కిషన్ రెడ్డి గారు, మరో దిక్కు ఈటల రాజేందర్ గారు పోయి ప్రాంతాల్లో పండుకొని సాక్స్లు వేసుకొని మస్కిటో కాయిల్స్ పెట్టుకొని మరి పండుకుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి ఏ రకంగా ఆ రోజు వారు పండుకొని దీన్ని రాజకీయం చేసిరో మనం చూసినాం. ఈరోజు అడుగుతున్నా నేను, కిషన్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో ఇదే అంబర్పేట నియోజకవర్గంకి వెళ్ళి ప్రజలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించారు. మరి ఆ రోజు నువ్వు రాజకీయం కోసము మూసీని ప్రక్షాళన చేస్తాము, మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే సాక్షులు వేసుకొని పోయి పన్న నువ్వు ఇవాళ ఏడవైనావు, గాడిద పనులు తోముతున్నావు. అయ్యాలా నువ్వు ఆ రోజు పన్న స్థలంలోనే, ఆ రోజు నువ్వు నివసించిన స్థలంలోనే, ఆ రోజు ఒక్క రాత్రి నువ్వు ఉన్న స్థలంలోనే ఈరోజు వరద నీళ్ళు వచ్చినాయి. ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ పోయి పండుకో, ఇవాళ పోయి భారతీయ జనతా పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ పోయి రాత్రి ఆడ నివసించండి, తెలుస్తుంది ఆడ ప్రజలు పడుతున్న బాధలేందో తెలుస్తాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ లీగల్ టీం పెద్ద ఎత్తున నిరసన చేపట్టింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లీగల్ టీం అధ్యక్షుడు ఆదిత్య కుమార్ మాట్లాడుతూ పీపీపీ విధానం పేద విద్యార్థుల వైద్య విద్యపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. ఇప్పటి వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లానేస్తం వంటి పథకాల ద్వారా
పేద విద్యార్థులకు ఉపశమనం కల్పించిందని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఆ పథకాలను నిలిపివేయడంతో పాటు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం దారుణమని అన్నారు. ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభించడం జరిగింది. వాటిలో ఇవాళ విద్యార్థులు చదువుతున్నారు. అలాగే ఇంకో 2 మెడికల్ కాలేజీలు పులివెందుల, పాడేరు కూడా పూర్తయిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఈ 10 మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం నిర్ణయించడం చాలా దురదృష్టం. ఎందుకంటే వాళ్ళు చెప్పే కారణం ఒకటే, 6,000 కోట్లు ఖర్చు అవుతుంది. 6,000 కోట్లు ఖర్చు అవుతుంది అనే ఈ ప్రభుత్వం మరి జగన్మోహన్ రెడ్డి 5 కాలేజీలు కేవలం 7 కాలేజీలు 3 సంవత్సరాల్లో ప్రభుత్వ సొమ్ముతో కట్టారు. ఈ రోజు మరి ఈ 6,000 కోట్లు కూడా ఖర్చు చేయని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర లాస్ట్ ఇయర్ 24-25 లో ఎన్నో పథకాలని ఆపేశారు. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలను ఆపేశారు. అందులో అన్నింటిలో కూడా ఉంది చాలా పథకాలు. అందులో మా లానేస్తాం ఒకటి, లా విద్యార్థులకు 5,000 రూపాయలు స్టైఫండ్ ఇచ్చేవారు ప్రతి నెల కూడా. ఆ 5,000 రూపాయలని కూటమి ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం 10,000 చేస్తానంది. 10,000 చేయకపోగా ఉన్న 5,000 రూపాయలు కూడా తీసేశారు. ఒక్కరు కూడా ఇవ్వలేదు. మరి డబ్బంతా లాస్ట్ 2024 డబ్బంతా ఉందిగా. ఇలాంటి అనేక రకాల పథకాలు నెగ్గొట్టిన డబ్బు బోల్డ్ ఉంది. అది కాకుండా 2024 నుంచి ఈ గత 15 నెలల్లో ఇంచుమించు లక్షల కోట్లు అప్పులు తేవడం జరిగింది. మరి ఇవన్నిటిని ఉపయోగించుకొని మన ప్రభుత్వ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేయడం, సంపద సృష్టి అంటే ఏంటి, మనం ఉన్న బిల్డింగ్ని కట్టడం, వాటిల్లో మన వైద్యం విద్య అందించడం, జనాల్ని బాగా డాక్టర్స్ తయారు చేయడం, ఇది సంపద సృష్టి అంటే. సంపద సృష్టి అంటే ప్రైవేటైజేషన్ చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడం కాదు. ఖచ్చితంగా ప్రైవేట్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే వాళ్ళ డబ్బు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు, మళ్ళీ పబ్లిక్ దగ్గర నుంచి వసూలు చేస్తారు. సో ఇవన్నీ కూడా రేపొద్దున విద్య వైద్యం కూడా భారం అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ మీరు కోవిడ్ లో కూడా చూశారు. కోవిడ్ లో అంత పెద్ద పాండమిక్ టైంలో కూడా కేవలం గవర్నమెంట్ హాస్పిటల్స్ లో ₹1 ఖర్చు లేకుండా బయటకు పడ్డారు. అదే ప్రైవేట్ హాస్పిటల్లో బతకచ్చు కానీ కొన్ని వేల రూపాయలు ఇవాళ చాలా మంది నష్టపోయే రోడ్ల మీద దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజీని కూడా ప్రభుత్వం కట్టాలి. అలాగే ఈ మెడికల్ కాలేజ్తో పాటు ఈ హాస్పిటల్ అని కూడా ప్రభుత్వం రన్ చేయాలి అని మేము కోరుకుంటూ దీన్ని నిరసన వ్యక్తం చేస్తూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన న్యాయవాదులందరూ కూడా గౌరవ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్. బీసీల రిజర్వేషన్ల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య స్వాగతించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ జీవో విడుదల చేయడం చారిత్రాత్మకమని అన్నారు. కేంద్రం పట్టించుకోకపోయినా సీఎం రేవంత్ బీసీలకు పెద్దనలా నిలబడ్డారని ప్రశంసించారు. బీఆర్ఎస్, బీజేపీలు బీసీల హక్కులను అడ్డుకోవాలని చూశాయని ఆరోపించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేస్తోందని పేర్కొన్నారు. బీసీలకు రాజ్యాధికారం రావద్దనే కుట్రలు జరిగినా ప్రజలు వాటిని తిరస్కరిస్తారని అన్నారు. స్థానిక సంస్థల బీసీల పిల్లలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లు బలహీన వర్గాల శ్రేయస్సు కోసం అవసరమని, దీనికోసం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని స్పష్టం చేశారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం అనేక అవాంతరాలు చేసిన బీసీల పక్షపాతిగా రేవంత్ అన్న ఇచ్చిన మాట ప్రకారం రాహుల్ గాంధీ గారి ఆలోచనను తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి ఇలా బీసీల పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చి మా బీసీలకు పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఉన్నందుకు ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇలా బీజేపీ, బీఆర్ఎస్ రెండు కూడా బీసీలను అనగదొక్కాలని చెప్పి, బీసీలకు రాజ్యాధికారం రావద్దని చెప్పి ఇలా చేస్తున్నటువంటి కుట్ర ఛేదించి బీసీల పక్షపాతిగా ప్రత్యేక జీవో ద్వారా బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించినందుకు గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, బీసీ బిడ్డలారా మీరు ఆలోచన చేయండి. ఈ బీజేపీ, బీఆర్ఎస్ రేపు స్థానిక సంస్థల్లో బొంద పెట్టాలే. మన ప్రియతమ నాయకుడు బీసీ పక్షపాతి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణలో బీసీలంతా ఐక్యతై కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున పట్టం కట్టాలని చెప్పి మరొకసారి ప్రత్యేక జీవో ద్వారా మా 42% బీసీలకు ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రికి బీసీల పక్షపాతిగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హైడ్రా కమిషనర్ రంగనాథ్ నార్సింగి ప్రాంతంలో ఓఆర్ఆర్ మీద నుంచి గండిపేట వైపు ప్రవహిస్తున్న వరద ఉధృతిని అధికారులతో కలిసి పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నీటి ప్రవాహం అడ్డంకులు లేకుండా కొనసాగడానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా శాశ్వత ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. నీటిని సురక్షితంగా మళ్లించే విధంగా డ్రైనేజీ వ్యవస్థను బలపరచాలని చెప్పారు. స్థానిక ప్రజలు తమ ఇండ్లు, ఆస్తులు వరదల వల్ల నష్టపోతున్నాయని వివరించగా వెంటనే సహాయక చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు.
మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. అధికారం చేపట్టి దాదాపు 22 నెలలు అవుతున్నా ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికల ముందు 100 రోజుల్లో అన్ని హామీలు నెరవేర్చుతామని గప్పాలు కొట్టారని, కానీ వాస్తవానికి ప్రజలను మోసం చేశారని అన్నారు. రైతులకు రుణమాఫీ, రైతు బంధు పథకం, మహిళలకు ఆర్థిక సహాయం, నిరుద్యోగ భృతి, వృద్ధులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, స్కూటీలు, ఇల్లు, ఎన్నో వంటి వాగ్దానాలు ఇప్పటికే కాగితం మీదే ఉన్నాయని ఆరోపించారు. ప్రజలు ఆశలు పెట్టుకున్నా కాంగ్రెస్ పాలనతో నిరాశ చెందుతున్నారని అన్నారు. ఇది గ్యారంటీ అని 3 నెలల్లో అధికారంలోకి రాగానే చేస్తామని రైతాంగాన్ని మోసం చేశారు, మహిళల్ని మోసం చేశారు, యువతని మోసం చేశారు, నిరుద్యోగులైనటువంటి యువకులను కూడా మోసం చేసి గతంలో కేసీఆర్ గారు ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వాలు చేయనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలని ఈ దేశానికి ఆదర్శవంతంగా నిలిచే విధంగా మరి కార్యక్రమాలు తీసుకోవడం, ఇరిగేషన్ కావచ్చు. మనందరికీ తెలుసు తెలంగాణ ప్రాంతం అంతా నీళ్లు, నిధులు, నియామకాల మీద జరిగినటువంటి సుదీర్ఘ పోరాటంలో మరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా సాధించినటువంటి తెలంగాణని ఒక ఉద్యమకారుడే ముఖ్యమంత్రిగా ఉండి మరి సంపూర్ణంగా నీళ్లు కానివ్వండి, 24 గంటల కరెంటు కానివ్వండి, దాంతోపాటు రైతు బంధు అనేటువంటి కార్యక్రమాన్ని దేశం కాదు ప్రపంచమే ఎవ్వరు కూడా మరి ఊహించని విధంగా ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయడం, దాంతోపాటు పేదలకు పెన్షన్ మరి ఆ రోజు 200 ఉన్నటువంటి పెన్షన్ని 2000 రూపాయలు చేయడం, ఇట్లా చాలా కార్యక్రమాలను తీసుకొని రెండో వైపున గ్రామీణ ప్రాంతాలన్నీ అభివృద్ధి చేసుకొని ఒక సస్యశ్యామలమైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ దేశం ముఖ చిత్రంలో మరి అద్భుతంగా ఆవిష్కరించినటువంటిది కూడా మనం చూసినాం. మరి ఇటువంటి నాయకుడిని దించేయాలంటే మనం అడ్డగోలు హామీలు ఇవ్వాలని చెప్పి ఆలీబాబా 40 దొంగల్లాగా ప్లాన్ చేసుకొని మరి మేనిఫెస్టో పెట్టి ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ విషయంలో కామారెడ్డి డిక్లరేషన్ అని ఆ రోజు కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఒక బీసీ బిడ్డని తీసుకొచ్చి చెప్పినటువంటిది కూడా మనం చూసినాం. కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తామని, లేకపోతే దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 10th షెడ్యూల్లో పెడతామని ఏ రోజు కూడా చెప్పలే. మాకు బాగా అనుభవం ఉంది, ఇది ఎట్లా సాధ్యమవుతుందని అంటే కూడా సాధ్యమవుతుందని చెప్పి మరి ఈ మధ్యకాలంలో 6 నెలల నుంచి డ్రామాలు చూస్తున్నారు. కాబట్టి ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు, రైతాంగం నమ్మే పరిస్థితుల్లో లేదు. యూరియా కోసం నాకు తెలిసి ఈ దేశంలో మరి ఇటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎంత ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితిని మనం ఎప్పుడు కూడా చూడలే. ఈ రోజు గ్రేటర్ హైదరాబాద్లో కూడా వరదలు వచ్చి అతలాకుతలం అవుతుంటే హైడ్రా అనే భూతాన్ని పేద ప్రజల మీద పంపించినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తాం. ఈరోజు మరి రాష్ట్రం యొక్క ఖజానా కూడా చిన్నాభిన్నం చేసినటువంటి ప్రభుత్వానికి మరి బుద్ధి చెప్పాలనేటువంటి సంకల్పంతో ఈరోజు ఏదైతే కాంగ్రెస్ బాకీ కార్డుని ప్రతి ఇంటికి చేర్చే విధంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దడం జరిగింది. కాబట్టి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ప్రజలు, రైతాంగం, యువకులు, మహిళలు, మరి యంగ్స్టర్స్ కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ మోసాలను గమనించాలి. మళ్ళా లోకల్ బాడీలో ఎలక్షన్ ఇస్తే ఎలక్షన్కి ఇట్లా లోకల్ బాడీలో సపోర్ట్ చేసి కాంగ్రెస్కి ఇట్లా చేస్తే ఉన్నాయి కూడా అన్ని పోతాయి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తీవ్ర విమర్శలు చేశారు. రైతులకు రైతు బంధు, రుణమాఫీ, కౌలు రైతులకు 15,000 సహాయం, ఆటో డ్రైవర్లకు 24,000 వరకు ఇచ్చిన హామీలను మర్చిపోయిందని ఆరోపించారు. మహిళలకు నెలకు 2,500, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం, వృద్ధులకు 4,000 పింఛన్ వంటి హామీలని నిలబెట్టలేదని అన్నారు. విద్యార్థుల స్కూటీలు, ఉచిత విద్యా భరోసా కార్డులు, గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ ఇవ్వకపోవడం ప్రజలను నిరాశపరిచిందని అన్నారు. ఒక రైతులకు ఎకరానికి ఒక్క పంటకి ఒక సీజన్కే 15,000 బాకీ పడ్డది ఈ ప్రభుత్వం. అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ అన్నారు, ఇప్పటి వరకు సరిగ్గా చారాన కూడా రుణమాఫీ చేయలేదు. కౌలు రైతులకు 15,000 బాకీ, రైతు కూలీలకు 12,000 బాకీ, ఆటో అన్నలకు దాదాపు 24,000 బాకీ, మహిళలకు నెలకు 2,500 రూపాయలు బాకీ, పెళ్లైన ఆడబిడ్డలకు తులం బంగారం బాకీ, మా పేద అవ్వలు తాతలకు నెలకు 4,000 బాకీ, చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు బాకీ, అట్లాగే అన్ని రకాల వరికి 500 రూపాయల బోనస్ బాకీ, అందరికీ అందలేదు 200 యూనిట్ల గృహజ్యోతి, చాలామందికి బాకీ, పేదలకు ఇస్తామన్న ఇందిరమ్మ ఇల్లు బాకీ, ఉద్యమకారులకు 250 చదరపు అడుగుల స్థలం బాకీ,
అట్లాగే యువతకు 5 లక్షల విద్యా భరోసా కార్డు బాకీ, 4 కోట్ల మంది రేవంత్ రెడ్డి గారికి పడ్డ బాకీని గుర్తు చేయడానికే, 4 కోట్ల మంది కాంగ్రెస్ పడ్డ బాకీని గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డు తీసుకొస్తా ఉన్నాం. నేను మీడియాను కూడా కోరుతా ఉన్నా, కాంగ్రెస్ మోసం ఏదైతే ఉన్నదో దీన్ని ఇంటింటికి తీసుకొని పోయే క్రమంలో మీడియా సహకారం కూడా మాకు అవసరం. దయచేసి మీరు కూడా సహకరించాలని కోరుతూ రేపటి నుంచి అన్ని భాషల్లో, ఉర్దూలో, అదేవిధంగా తెలుగులో, అదేవిధంగా ఇంగ్లీష్లో, అన్ని భాషల్లో కూడా కాంగ్రెస్ నయవంచనను ప్రజలకు వివరించడానికి బాకీ కార్డుల కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇంటింటికి తీసుకొని పోతాం, తప్పకుండా ప్రజల్ని జాగృతం చేస్తాం. కాంగ్రెస్ మోసాన్ని మా మీద కేసులు పెట్టినా, మా మీద ఏ రకంగా మమ్మల్ని వేధించే ప్రయత్నం చేసినా భయపడేది లేదు. మేము ఒకవైపు లీగల్గా న్యాయపరంగా ఎదుర్కొంటూనే అన్ని రకాలుగా కూడా న్యాయస్థానాల మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం చేసుకుంటూనే, మరొక వైపు ప్రజల తరపున ప్రధాన ప్రతిపక్షంగా గొంతు విప్పుతూనే ఉంటాం, కాంగ్రెస్ పార్టీ నిలదీస్తూనే ఉంటాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేసేదాకా వదిలిపెట్టమని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తూ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరుపై ప్రతిపక్ష విమర్శలు గుప్పిస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆయనను చీఫ్ మినిస్టర్ కాదు, కటింగ్ మాస్టర్ అని ఎద్దేవా చేస్తున్నారు. కేసీఆర్ ప్రారంభించిన పథకాలు, ప్రాజెక్టుల వద్ద రేవంత్ రిబ్బన్లు కట్ చేస్తూ తన పేరు పెట్టుకుంటున్నారని విమర్శించారు. నిజమైన అభివృద్ధి కొత్త ప్రాజెక్టులు తీసుకురావడంలో ఉండాలి, కానీ ఇప్పటికే ఉన్న వాటిపై కీర్తి పతాక ఎగరవేయడంలో లేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాత పథకాలను ఆపేసి మళ్లీ రీబ్రాండింగ్ చేస్తోందని ఆరోపించారు. కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు. ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది మంచి కార్యక్రమం? విజయవాడలో దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై ప్రత్యేక ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అమ్మవారు దర్శనానికి వచ్చారు. శ్రీ లలితా త్రిపుర సుందరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజల్లో పాల్గొన్న బాలకృష్ణ అమ్మవారి కరుణతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. Okay, sir. Thank you. తిరుమలలో జరుగుతున్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఏర్పాట్లను సమీక్షిస్తూ ఎక్కడా ఎటువంటి లోటు లేకుండా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. గరుడోత్సవం కోసం ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు ప్రారంభించామని చెప్పారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్సవాలను అందరికీ మరుపురాని అనుభవంగా మార్చేందుకు అధికారులు సమగ్ర ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సంచలన ఆరోపణలు చేశారు. బండి సంజయ్ గెలవడం, ఈటెల రాజేందర్ కు భారీ మెజార్టీ రావడం వెనుక ఓటు చోరీ ఉందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు అనవసరమని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల కోసం కఠిన పోరాటం చేస్తోందని, ఏ కుట్ర జరిగినా వెనకడుగు వేయదని స్పష్టం చేశారు. ఓట్ల హేరాఫేరీ జరిగింది, ఓట్ చోరీ బీజేపీ పాల్పడింది కాబట్టే నేను గతంలో కూడా ఆరోపించినాను. ఇక్కడ కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినారు. దాంట్లో కూడా కొంతమంది ఓట్ చోరీ వల్లే గెలుపు సాధ్యమైన మాట చెప్పడం జరిగింది. నేను ఈ ఆరోపణ కరీంనగర్లో ఉండి చేశాను. కరీంనగర్లో కూడా ఒక టీన్ షెడ్లో 40 ఓట్లు నమోదై ఉన్నాయి. నేను ఆనాడు ఆ పేపర్స్ చూపించినాను. బండి సంజయ్ గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పినాను. ఇంతవరకు స్పందన లేదు. ఇప్పుడు ఇందాక జూబ్లీహిల్స్లో ఖాళీద్ గారు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఓటు అంశం 3 చోట్ల అది ఓటు నమోదై ఉంది. 3 డిఫరెంట్ పేర్లతో తండ్రి పేరు మార్చి తన పేరు తారుమారు చేసుకొని ఈ రకంగా ఓటు చోరీ పాల్పడినాడు. కాబట్టే ఈటెల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీ వచ్చిందంటే దీంట్లో గోల్మాల్ జరిగింది, దాంట్లో అనుమానం లేదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి TG5 న్యూస్.